ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు. ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించింది. అది ఎవరో చూడరా. ఎవరా నువ్వు? వెనకొచ్చే ఎవరా నువ్వు? అడుగుతుండే చెప్పవే. అడుగుతున్నానుగా చెప్పవే. ఎందుకురా కొడుతున్నా? 4000 ఇచ్చాను, ఏమైనా చేస్తాను, మూసుకొని పోరా. చెప్పండి. దేవతలా చూసిన అమ్మాయిని వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్? ప్రభా, నాలుగు వేలిస్తే ఏమైనా చేస్తావా? నీ కలిగే ఆ నొప్పేగా తనకి. అదే రక్తమే కదరా, అదే మాంసమే కదరా. చూడు చూడు చూడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతోరా, నాతోరా. నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నువ్వు చెప్పేది నిజమేనా అంత నానగానే నాలో ఉన్న ఆ చిన్న ప్రభాకర్, చావు హత్య ఇవేమీ తెలియని ఆ చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు అనిపించింది. మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ వెళ్లే ముందు నేను చేసిన పాపాలని సరిదిద్దుకోవాలనిపించింది. అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను. 10,000 ఇస్తాననగానే వెంటనే వచ్చేశారు. ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు. అంత పెద్ద తప్పేం చేశారు సార్ మీరు? దీన్ని రికార్డ్ చేయమంటారేంటి? మా పక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కడుపుమంట. కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు. ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పెడు పంచదార అందులో వేశాను. ఏదో నా వల్ల ఏం సాయం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపుమంటగానే ఉంటుంది. అందుకు నేనేం చేయగలను? నాకంటూ కుటుంబం, భార్య బిడ్డలు ఉన్నారు. నేనేం చేయలేను. మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పని చేశారు. దీనిపోయి గొప్పగా చెప్పుకుంటున్నారే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంజలి వచ్చేసింది. ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు? వద్దు సార్. నేను రికార్డ్ చేయడానికే పిలిచాను, అడ్వైస్ చేయడానికి కాదు. రికార్డ్ చేయి. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్పాను సార్. సారీ సార్, మీ ఇష్టం. ఇవన్నీ ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్. హత్యలు చేశాను తెలిసి తెలియక. నేను చేసిన హత్యల గురించి పోలీసులకు చెప్తే వాడు నమ్మరు. అర్థం కాలేదు కదా? ఒక్క నిమిషం. జూమ్ చేయి. అక్రమ సంబంధం వల్ల ఘోరం. వీళ్ళెవరో తెలుస్తోందా?
బీచ్ లో లేపేశానే వాళ్ళిద్దరు. ఈయన ఈవిడికి భర్తట. ఈయన ఈవిని లేపుకెళ్ళిపోవడం వల్ల ఈయన మనుషులు పెట్టి లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ. ఒక నిమిషం. వీడెవరో తెలుస్తోందా? డాక్టర్ కేడి నందు, సైకియాట్రిస్ట్, పూనా మార్కెట్. నేను తలపగలు కూడా చంపానే ఆడే. ఇతను రియల్ ఎస్టేట్ గొడవలో లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఈ దద్దమ్మ. మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు ఈ కేసుని మూసారు. ఇప్పుడు పోలీసుల్ని అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు. నన్ను అడిగితే నేను చంపాను అంటాను. నేను చంపానా చంపలేదా? మీకేమైనా అర్థమైందా సార్? అర్థం కాలేదు సార్. నాకు ఏం అర్థం కావట్లేదు సార్. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్. 10 సంవత్సరాల క్రితం మినిమం శాలరీ 2,000 రూపాయలు, మాక్సిమం శాలరీ 20,000 ఉంటుంది. కానీ ఇప్పుడు మినిమం శాలరీ అదే 2,000 రూపాయలే, కానీ మాక్సిమం శాలరీ 2-3 లక్షల మీద వెళ్తోందే. ఈ ఊరు 2 లక్షల రూపాయలు తీసుకునే వాడికి తగ్గట్టుగా మారుతోంది. సార్ మొత్తం ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు సార్ చెప్పండి? ఒక 60-70 లక్షల మంది ఉంటారు సార్. నేనేమైనా సెన్సస్ లెక్క అడిగానా సార్? ఈ ఊళ్ళో ఉండేది మొత్తం 2 మాత్రమే సార్. అర్థం కాలేదు కదా? ఒకడు షాపింగ్ మాల్ లోపల ఉండేవాడు, ఒకడు షాపింగ్ మాల్ బయట ఉండేవాడు. ఒకడు ఐమాక్స్ లోపల ఉండేవాడు, ఒకడు ఐమాక్స్ బయట ఉండేవాడు. ఏటీఎం సెంటర్ లోపల ఉండేవాడు, ఏటీఎం సెంటర్ బయట ఉండేవాడు మనవాడు. సార్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా సార్? డెబిట్ కార్డ్ తీసుకుంటారా సార్? హోమ్ లోన్ తీసుకుంటారా సార్? సార్ అది ఇందులో వేస్తారా సార్? ఇది అందులో వేస్తారా సార్? సార్ 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 పాప సార్, నేనైనా పర్లేదు సార్, ఏదో 2 పద్యాలు చెప్పి మాస్టర్ ఉద్యోగంతో ఎలాగైనా బతికిపోతాను. కానీ హిస్టరీ చదివిన వాళ్ళు, జాగ్రఫీ చదివిన వాళ్ళు, సోషియాలజీ చదివిన వాళ్ళు, సైకాలజీ చదివిన వాళ్ళు, పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు, ఎకనామిక్స్ చదివిన వాళ్ళు చచ్చారు సార్. పాపం టీచర్ ఉద్యోగం కూడా దొరకదు సార్. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. ఖరీదైన జీవితం, వసతులు, సంతోషం ఇవన్నీ ఎంబీఏ చదివిన వాళ్ళకి, ఎంసీఏ చదివిన వాళ్ళకి, పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, డాక్టర్ చదివిన వాళ్ళకి, వీళ్ళకి మాత్రమేనా సార్? మాకు లేదా సార్? నాకు 2,000 చాలేదు అనట్లేదు సార్. ఆఖరితో మా కడుపులు మాడిపోతున్నాయి అనట్లేదు సార్. బిచ్చ అడగట్లేదు సార్. కానీ ఆ డబ్బు తీసుకునే నా కొడుకులకి పొగరుంది చూసారే, తట్టుకోలేకపోతున్నాను సార్. మనిషిని చూసి తోటి మనిషే ద్వేషించే రోజు వస్తుందని చెప్పాడు ఒక కవి. అదే సార్ జరుగుతుంది ఈ రోజు. 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, కారు కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, రేపని గ్లాస్ పెట్టుకుంటున్నారు, షువ్వులు వేసుకుంటున్నారు, సెంటు కొట్టుకుంటున్నారు. డిస్టర్బ్ అవుతామా అవ్వవా సార్? అవుతాం సార్. అవుతాం. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్, డోంట్ లుక్ అట్ మై ఫేస్, అన్బటన్ మీ హియర్. ఆ విధంగా అమ్మాయిలు రాసుకుంటే, అది వక్షస్థలంలో రాసుకుంటే, వాళ్ళ పాటికి రోడ్లో వెళ్లే మన వాళ్ళకి ముట్టుకోవాలని అనిపిస్తుందా అనిపించదా సార్? అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది. తెలుగు చదువుకున్న వాళ్ళంతా సాధువులు, అమాయకులు అని మాత్రం అనుకోవద్దు సార్. ఏదో గడ్డం పెంచుకుని, సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని, భుజానికి సంచి తగిలించుకుని కవితలు చెప్పే గొట్టంగాళ్ళని మాత్రం అనుకోకండి సార్. ఎందుకంటే తెలుగు ఒకరిని శాంతపరచడం మాత్రమే కాదు, తెలుగు ఒకడికి రౌద్రాన్ని కూడా ప్రసాదిస్తుంది. తాడితులు, పీడితులు తిరగబడితే విప్లవమే వస్తుంది. నేను చేశాను. ఎస్, ఆఫ్ కోర్స్ ఐ డిడ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. ఇవన్నీ చెప్పి నేను చేసింది కరెక్ట్ అనడం లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్. నేను చేసిన పనులు నాకు నచ్చలేదు, తప్పించుకున్నాను. ఎందుకంటే నా అంజలి తిరిగి వచ్చేసింది. నేను మళ్ళీ ఆ చిన్న 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఆ మరణాన్ని చూడని వయసు. వెళ్ళిపోయాను. మేమిద్దరం వెళ్తున్నాం సంతోషమైన జీవితాన్ని వెతుక్కుంటూ. మాకు దొరుకుతుంది. ఎందుకంటే మాకు దొరుకుతుంది అన్నది లిఖించబడ్డ ఒక శాసనం. ఖచ్చితంగా దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ. ఇంతసేపు నేను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు. తెలుసుంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్కో, సీఎంకో, పిఎంకో తెలుసా అని కూడా నాకు తెలియదు. ఒకవేళ అమెరికా రాష్ట్రపతి ఒబామా ఆయనకు తెలిసుండొచ్చు. ఒక ఐఎస్డీ కాల్ చేసి మాట్లాడే దమ్ము మనకి లేదు. ఏం చేస్తాం? నేను తప్పించుకున్నాను. బట్ మీరు కూడా, మీరు జీవిస్తున్న ఈ ఊరు ఎంతో ప్రమాదకరమైందని మాత్రం మీరు మర్చిపోకండి. మీరు తినే ఒక పీస్ పిజ్జా కోసం, షూ కోసం, గ్లాసెస్ కోసం మీరు హత్య చేయబడచ్చు. చేస్తున్నారు కూడా. గాట్ ఇట్? బీ అవేర్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్. క్లోజ్ చేయండి. ఒక నిమిషం. కష్టజీవుల గుండెలు కార్చిన కన్నీరు, సంపదను దోచుకునే మనుషులు, ఈ సంపదని దోచుకునే ధన మధాంతులని అంతం చేసే మనుషులు, ఆర్మీ. నాలాగా విసిగి వేసారి అవమానపడి ఏడ్చేవారి కన్నీరు. గాట్ ఇట్? థ్యాంక్స్. క్లోజ్ చేయి.
సార్ 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 నాకు మీరు 10,000 రూపాయలు డబ్బు ఇస్తానన్నారు కదా సార్. వద్దు సార్, వద్దు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, యువన్ మిమ్మల్ని కలవమన్నారు. దీన్ని మీ ఎండి గారికి ఇచ్చేయండి. అలాగే. మీ పేరు? పేరే అవసరం లేదు, ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఉన్నాయి, ఇచ్చేయండి. ఓకే సార్. ప్రభా, మ్మ్. ఎందుకురా దీన్ని తీసుకొచ్చావని నీకు బాధగా ఉందా? ఎందుకు ఏమీ అడగట్లేదు? ఏం అడగాలి? 3 సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాను, ఏవేవో జరిగిపోయాయి. అవన్నీ నీతో చెప్పాలి కదా. ఇలా చూడు, నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు. జరగని వాటి గురించి ఎందుకు అడగడం, మాట్లాడడం? నా జీవితంలో నేను 10 గంటలకు పడుకొని చాలా కాలం అయింది. ఇలా చూడు, నువ్వు పక్కనున్నావన్న సంతోషంతో బాగా నిద్రొస్తుంది. నువ్వు నిద్రపో, సరేనా? పడుకో, పడుకో. ప్రభా, ప్రభా, ఏంటి? అక్కడొక్కడు ఇందాక నుంచి నన్ను చూస్తున్నాడు. నువ్వు అడిగితే దయచేసి వాడిని చేతున్న మాట విను. ఊరుకో అంజలి, నాకేం చేయాలో తెలుసు. ఉండు. ప్రభా, జరి కూర్చో, జరి కూర్చో. అలా చూడకండి సార్, చూడకండి అంతే. చూడకండి అంటే పోయిన వారం వెళ్ళాను, 3,000 రూపాయలు బయటికి తీసుకెళ్తే ఎంత? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి? పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయిందా? ఇదెప్పుడు? 7 ఏళ్లకే అయింది. ఎక్కువ నిన్ను చూడ్డా, నిద్రపో. ఏం చెప్పావు? ఏం లేదు, నిద్రపో. చెప్పు, ఏమని చెప్పావు? నీకు నాకు 7 ఏటే పెళ్ళైందని చెప్పాను. నిద్రపో. ఛానల్లో ప్రసారమైనటువంటి తెలుగు ఎంఏ చదివిన ప్రభాకర్ ఇచ్చిన వాంగ్మూలం యొక్క ప్రభావం సమాజంలో చాలా వివాదాలకు తెరతీసింది. ఆయన చెప్పింది కరెక్టే సార్. 2 ఏళ్ల క్రితం నేను ఇక్కడే ఉన్నాను, తొండపర్తి. 2,000 అద్దె. కంప్యూటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. అక్కడ పనిచేసే వాళ్ళందరూ 2-3 లక్షలు జీతాలు తీసుకుంటారు సార్. వాళ్ళ వల్ల ఇక్కడ అద్దెలు పెరిగిపోయాయి సార్. ఇక్కడ అద్దెలు భరించలేక NIT రోడ్డు దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడ కూడా ఈ కంప్యూటర్ కంపెనీ వాళ్ళు తగలడుతున్నారంట. అద్దెలు ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు, ఏమీ అర్థం కావట్లేదు సార్. నగరంలో అసలు పేదవాళ్ళకి చోటే లేదంటే దీని అంటరంతరమని అనుకోవాలి. వస్తే మాట్లాడుతున్నారు సార్. 10 ఏళ్ల క్రితం కనీసంగా జీతం 2,000. ఐ యాక్సెప్ట్. 10 ఏళ్ల క్రితం ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి 10,000 కోట్లు. కానీ ఈ రోజు 8,27,200 crores జస్ట్ బికాస్ ఆఫ్ IT. కంప్యూటర్ వల్ల దేశం అభివృద్ధి పొందిందంటే అది అబద్ధం. స్వల్పంగానే అభివృద్ధి చెందింది. దేశం అంతా అభివృద్ధి కాలేదే. శరీరాభివృద్ధి అంటే శరీరం అంతా ఉండాలి. కాలు మాత్రం వచ్చిందంటే అది వాపు.
బోధకాలు టీషర్ట్ లో అలా రాసింది మీ అభిప్రాయం? ఇది నా టీషర్ట్, నా ఇష్టం, ఏమైనా రాసుకుంటాను. దీని వల్ల అబ్బాయిలకి డిస్టర్బెన్స్ గా ఉందంటున్నారు. రాయకపోతే చూడరా, రాసినా రాయకపోయినా చూసేవాడు చూస్తానే ఉన్నారు సార్. ఇలా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. జస్ట్ మేలీగో. షాపింగ్ మాల్స్, పిజ్జా హట్లు వీటి వల్ల నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ డబ్బున్న వాళ్ళకి కల్పించిన వసతులు. ప్రభాకర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కట్టుకథలే. అతను ఒక మానసిక వ్యాధికి లోనయ్యారని, అతను ఎక్కడున్నాడో పట్టుకుని ఓ మనోవైద్యం దగ్గర చేర్పించడమే పోలీసుల యొక్క ముఖ్యమైన పని అని, ఆయన ఈ పరిస్థితికి మేమెంతగానో చింతిస్తున్నాము అని. ఆ గడ్డపోటు చెప్పింది నిజమేనయ్యా. మన హెడ్ శేఖరం కొడుకు చూడు, అమెరికా ఎంసీఏ 2 లక్షల శాలరీ. కానీ మనం చూడు 20,000 కోసం అడ్డమైన నా కొడుకులందరినీ గీకాల్సి వస్తుంది. వాడి గురించి ఏం తెలిసింది సార్? వాడి బర్త్ ప్లేస్ అరకు వ్యాలీ, స్కూలింగ్ తాడేపల్లిగూడెం, ఇంటర్ కాకినాడలో చేశాడు సార్. ఒక్క నిమిషం సార్. ఇతను వైజాగ్ లో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసు ఇతని మీద ఉంది సార్. దెన్ రైల్వే స్టేషన్ లో మర్డర్ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది సార్. తర్వాత మనకి దొరికినవి 2 క్యాసెట్లు సార్. ఒక్క నిమిషం, ఒక చిన్న ఐడియా. వాడు పుట్టిన ఊరు అరకుకే వెళ్ళుంటారని నాకు అనిపిస్తోంది. అవును, వాడు పిక్నిక్ పోయింటాడు. హత్యలయ్యా, హత్యలు చేశాడు. మీ అత్తగారి ఊరు అరకు వ్యాలీ సార్. అనుకున్నా. ఇన్వెస్టిగేషన్ పేరుతో 4 రోజులు. ఆ యువన్ సాంగ్ కంపేర్ అతను అబ్స్కాండ్ అయిపోయాడు సార్. వెతుకుతున్నాం. ఏం బిగుతున్నారయ్యా? ఇంకొక గంట లోపల ఆ యువన్ సాంగ్ గడ్డపడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా ముందు నిలబడాలి. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. ఓకే సార్. ఎస్ సార్. ఎందుకు నవ్వుతున్నావు? గతం గుర్తుకొచ్చింది. ఎవరు? అది మేము. తాత, మీకోసం ఎవరు వచ్చారు? ప్రభా. ఎవరు కావాలి సార్? పోస్ట్ మ్యాన్ గోవిందు. అవును, మీరెవరు? సార్ నేను ప్రభాకర్. ప్రభాకర్? ఏ ప్రభాకర్? చిన్న వయసులో నేను ఇంట్లోనే ఉండేవాడిని సార్. మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్. మా నాన్న మిలిటరీ, కార్, లారీ యాక్సిడెంట్లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలైంది ప్రభా? రా 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 రా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు బాబు. అన్నయ్య, ఇతని పేరు ప్రభాకర్. చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. మా అన్నయ్య, మా వదిన మనవరాలు. అయ్యో, బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి. ఏంట్రా? 5 నిమిషాలు పడుకున్న తర్వాత చదువుతానమ్మా. నిన్ను చదువుతానమ్మా. I remember the house where I was born. I remember the house where I was born. I remember. మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణ మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది. ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ హత్యలను చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖ వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు. కమిషనర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కేరళ బార్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ సార్. చెప్పండి. నిన్న టీవీలో కనిపించారు కదా గడ్డపోడు ప్రభాకర్. అవును. వాడిని మా హెడ్ మాదయ్య బస్సులో చూశారట. గుడ్. వాడు ఒక అమ్మాయితో అచ్చంగోయిలో దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. గ్రేట్. నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా సార్.
There was a girl. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. ఎందుకు ఎప్పుడు చూసినా ఈ బ్యాగుతోనే తిరుగుతున్నావు? మళ్ళీ ఎగిరిపోతుంది, బాక్స్ లో పెట్టు. ప్రభాకర్, నేను పోస్ట్ మాస్టర్ అంకుల్ మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడి నుంచి లేవద్దు. మొత్తం ఏరియా అంతా పోలీసులు సరౌండ్ చేశారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి ప్రభాకర్. నేను కాల్ చేస్తాను. నువ్వే తప్పు చేసి ఉండవని నాకు తెలుసు. దయచేసి లేవద్దు ప్లీజ్. వెళ్ళిపో. లేదు ప్రభా, నేను వెళ్ళను. అయ్యో, ఈ సత్యం చేసు. వెళ్ళను ప్రభా. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నావా? వెళ్తాను నేను అంజలి. వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. లేదు ప్రభా, ఏం జరిగినా సరే నీతోనే ఉంటాను. నీకేమైనా పిచ్చా? నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎంతకంటే నాశనం అవడానికి ఇంకేం మిగలదు. అంజలి వస్తున్నా, వెళ్ళిపో. నేను వెళ్ళను. అయ్యో అంజలి వెళ్ళిపో, అంజలి వెళ్ళిపో. అంజలి ఏంటి అంజలి నువ్వు? లే అంజలి వెళ్ళిపో. అటువైపు చూడు. ఆ రోజు మన టోనీ చనిపోయింది కదా, దాన్ని మన ఇద్దరం కాపాడద్దామా?
ఇద్దరు ఇంజన్ గుద్దుకొని చచ్చిపోయారు సార్. వీళ్ళకి వేరే పనే లేదు. వీళ్ళకి చావు ఇక్కడే రాసి పెట్టింది అనుకుంటా. ఆ రోజు వీళ్ళు ఎంతో గారాబంగా పెంచుకున్న టోనీని కాపాడలేకపోయారు. ఇవాళ మనమెవ్వరం వీళ్ళని కాపాడలేకపోయాం. 10 ఏళ్ల వయసులో వీళ్ళకి దూరమైన టోనీతో ఈరోజు కలిసిపోయారు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అరకు వ్యాలీ వైపు రండి సార్. అక్కడ మీరు చిన్న ప్రభాకర్ని, చిన్న అంజలిని వాళ్ళ టోనీతో హాయిగా ఆడుకోవడం మీరు చూడొచ్చు. అవును, నిజంగానే చూడొచ్చు.